ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ స్టాక్ మార్కెట్స్ మనం చూస్తే గత 3 నెలల నుంచి కూడా చాలా ఒడిదుడుకులతో డౌన్ ట్రెండ్ అవుతుంది. ప్రతిరోజు తగ్గిపోతుంది. అలాగే ఇది ఎంతవరకు పతనం అవుతుంది, ఏంటి దీని ఫాలు, దీనికి ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఏ రకంగా ఎక్కడికైనా ఫుల్ స్టాప్ ఉందా, లేదు అంతకుముందు 4 మంత్స్ బ్యాక్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ చాలా ఆల్ టైమ్ హై 26,181 హైలు గరిష్ట స్థాయికి 26,250 గరిష్ట స్థాయికి వెళ్ళిన నిఫ్టీ, ఇప్పుడు 85,000 గరిష్ట స్థాయికి వెళ్ళిన 86,000కి వెళ్ళిన సెన్సెక్స్ ఇప్పుడు వచ్చి దాదాపు 23,550 దగ్గర ఆ రేంజ్లో క్లోజ్ అయినప్పుడు ఇంకా ఎంత పతనం అవుతుంది, ఏ రేంజ్లో అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, అలాగే ఇలాంటప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అనేవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే నవంబర్, డిసెంబర్లో స్టాక్ మార్కెట్స్ ఏ ఇయర్లో చూసినా ఒక రకమైన కరెక్షన్ రావటం సహజమే. ఎందుకంటే మనకి ప్రాఫిట్ బుకింగ్ అంతా కూడా దీపావళి తర్వాత జరుగుతుంది. సో ఎక్కువగా మార్కెట్లన్నీ కూడా ఆ తర్వాత డౌన్ ట్రెండ్లోకి వస్తాయి. అయితే ఈ టైంలో ఇక్కడ కూడా ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎఫ్ఐఎస్ దాదాపు 90,000 కోట్ల రూపాయల నగదుని మనం ఈక్విటీ నుంచి బయటికి తీసుకెళ్ళిపోయారు. దాని ఎఫెక్ట్ అయితే మార్కెట్లో ఉంది. అలాగే హై వాల్యుయేషన్స్ రావటం అనేది ఒక రకంగా ఇండియన్ మార్కెట్స్ భారీ ర్యాలీ వచ్చింది. దానివల్ల కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగి హై వాల్యుయేషన్ వెళ్ళటం, అలాగే చైనా మార్కెట్స్ తక్కువ రేట్లో ఉండటంతో ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని అక్కడ ఎంటర్ అయ్యారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అలాగే ఈ కరెక్షన్ వీటన్నిటి వల్ల రకరకాల రీజన్స్ వల్ల మార్కెట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఫ్యూయల్ యాడ్ ఏంటంటే ఈ ట్రంప్ యుఎస్లో ట్రంప్ గారు గెలవటం వల్ల ఈ అమెరికా ఫస్ట్ అనే నినాదం ఆయన తీసుకొస్తున్నారు. కాబట్టి ఇండియాకి ఏమవుతుందంటే ఈ ఇండియాలో ఉన్న ఫండ్స్ అన్నీ కూడా ఫారిన్ డైరెక్ట్ ఫండ్స్, ఎఫ్ఐఎస్, డిఎస్ వీళ్ళందరూ కూడా ఈ మార్కెట్లోంచి అమౌంట్ బయటికి తీసుకెళ్తున్నారు అనేది ఇంకొకటి కనపడుతుంది. సో వీటన్నిటిని చూసుకుంటే అసలు మార్కెట్స్ ఎంతవరకు కరెక్షన్ అవ్వచ్చు, ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేయాలి అనే దాని మీద ఏం చేయాలి అంటే, ఇలాంటి టైంలో ఏం చేసుకోవాలంటే మీరందరూ కూడా ఈక్విటీలో ఉన్న వాళ్ళకి ఒక రకం ట్రేడర్స్, ఇప్పుడు ఇదే స్టాక్ మార్కెట్లో రకరకాల టైప్స్ పీపుల్ ఉంటారు. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అలాగే ట్రేడర్స్, అలాగే ఓన్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు, డే ట్రేడ్ చేసేవాళ్ళు, ఇలాగ పొజిషనల్ ట్రేడ్ చేసేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు. కాబట్టి అందరికీ కామన్ పాయింట్గా ఏంటంటే మార్కెట్స్ ఇంకా మేజర్ క్రూషియల్ సపోర్ట్ అది వరకు 23,906 ఇది గత నెల 9/8/2024 నాడు వచ్చింది. అక్కడి నుంచి 24,300 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ 23,900 సపోర్ట్ ఇప్పుడు బ్రేక్ అయింది. కాబట్టి క్రూషియల్ సపోర్ట్ మార్కెట్ బ్రేక్ అయింది. సో నిఫ్టీ మేజర్గా అది క్లోజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ తీసుకుంటే 23,300 అనేది నెక్స్ట్ సపోర్ట్ కనబడుతుంది. సో 23,300 నెక్స్ట్ సపోర్ట్ని మనం సపోర్ట్ కింద ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. సో ఆ తర్వాత ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే 23,000 దగ్గర మ్యాక్సిమం ఆగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 టైమ్స్ కూడా 23,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఆగింది. అలాగే ఈలోపు డిసెంబర్ కనుక వచ్చేస్తే జనవరి నుంచి బడ్జెట్ ర్యాలీ వస్తుంది. సో బడ్జెట్ ర్యాలీ, న్యూ బడ్జెట్, అలాగే యుఎస్ పీపుల్ కూడా ఈ ఫైనాన్షియల్ క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు క్రిస్మస్కి ఎక్కువగా ఎక్స్పెండిచర్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ అందరూ కూడా క్రిస్మస్ రోజు ఆ టైంలో ఎక్కువ మంది పీపుల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెండిచర్ కింద చేస్తారు. అదే ఇక్కడ మెయిన్ నవంబర్, డిసెంబర్స్లో మార్కెట్ పతనానికి మేజర్ కారణం. ఆ తర్వాత జనవరిలో ఎటు ఫండ్స్ వస్తాయి. కాబట్టి జనవరి నుంచి కూడా మార్కెట్స్ మళ్ళీ పాజిటివ్గా వచ్చే అవకాశాలు కనబడుతుంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ సపోర్ట్స్ దగ్గర మనము ఎటు మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సో ఫ్రెష్ బయింగ్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా కొంచెం మంచి కంపెనీలని సెలెక్ట్ చేసుకొని వెయిట్ చేయండి. అలాగే ఆ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 20%, 30% అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి డిక్లైన్స్లో బై చేసుకోండి. బట్ మేమున్న మా ఎక్స్పీరియన్స్తో మేము చెప్పేది ఏంటంటే మార్కెట్స్ డౌన్ అవటం అనేది ప్యానిక్ అవ్వద్దు, అదొక ఆపర్చునిటీ కింద తీసుకోండి. మంచి కంపెనీలు, స్ట్రాంగ్ కంపెనీలు, రిజల్ట్స్ బాగున్న కంపెనీల్లో
మీరు సెలెక్టివ్ కంపెనీస్ తక్కువ రేట్లో ఉండటం అనేది చాలా చాలా మంచి అడ్వాంటేజ్. జస్ట్ లైక్ ఇప్పుడు కోల్గేట్ పామోలివ్ 1000 పాయింట్లు డౌన్ అయింది. అలాగే బ్రిటానియా 1000 పాయింట్లు డౌన్ అయింది. కొన్ని కంపెనీలు తీసుకుంటే చాలా చాలా బాగా పర్ఫార్మెన్స్ పైనుంచి తగ్గాయి. ఇప్పుడు M&M తీసుకుంటే 3200 నుంచి ఇప్పుడు 2700కి వచ్చింది. అలాగే టీవీఎస్ మోటార్ తీసుకుంటే ఆటోమొబైల్లో దాదాపు 2950 టీవీఎస్ మోటార్ హై నుంచి ఇప్పుడు 2200 దగ్గరికి వచ్చింది. అంటే దాదాపు 700 పాయింట్లు తగ్గింది. సో ఇలాంటి మంచి అడ్వాంటేజ్. అలాగే బజాజ్ ఆటో తీసుకుంటే దాదాపు 13,000 12,700 నుంచి ఇప్పుడు ఇది 9,400కి వచ్చింది. ఇలా మంచి కంపెనీస్ అన్నీ కూడా బాగా వాల్యుయేషన్స్ తగ్గినాయి. సో ఇప్పుడు బ్రిటానియా తీసుకుంటే 6,400 నుంచి ఇవాళ 5,000 ఆల్మోస్ట్ 5,000 దగ్గర ఉంది. సో ఇలాంటి కంపెనీస్. అలాగే హిందుస్థానీ యూనిలివర్ మనకి ఇది 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ ఇది. ఇది 3,000 దగ్గర నుంచి ఇప్పుడు 2,450 అంటే 500 పాయింట్స్ తగ్గింది. సో అలాగే టైటాన్ తీసుకున్న అది 3,800 నుంచి 3,200 దగ్గరికి వచ్చింది. సో ఇలాంటి లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నీ కూడా బాగా తగ్గటం అనేది మనకి ఇది అడ్వాంటేజ్. ఈ కంపెనీస్ అన్నీ కూడా 100 ఇయర్స్ చరిత్ర ఉన్న కంపెనీస్. అలాగే కోల్గేట్ పామోలివ్ ఉంది 3,700 నుంచి ఇప్పుడు అది 2,700కి వచ్చింది. దాదాపు 1000 పాయింట్లు తగ్గింది. అలాగే హ్యావెల్స్ వచ్చి 2,100 నుంచి ఇప్పుడు 1,500 ఉంది. అలాగే వోల్టాస్ కూడా దాదాపు 2,000 దగ్గర నుంచి ఇప్పుడు 1,680 ఆ రేంజ్ ఉంది. సో ఇలా టాప్ కంపెనీస్ ఇవన్నీ కూడా టాప్ 200 కంపెనీస్లో ఉన్న కంపెనీస్. వీటిని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీకు మనకి రైట్ ఎంట్రీ అనేది దొరుకుతుంది. కాబట్టి అక్కడ మనం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంక్స్ తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్ పీక్ లెవెల్ 1,300 ఉంది. అది ఇప్పుడు 1,130 ఆ రేంజ్ ఉంది. సో ఇలాంటి బాగా తగ్గేవి. అలాగే మనకి గోద్రేజ్ సిపి చూసుకుంటే దాదాపు 1,500 నుంచి ఇది 1,100 దాకా ఉంది. సో ఈ కంపెనీలన్నీ మనకి బాగా తగ్గాయి. సో ఇలా అలాగే BDL బాట్ డైనమిక్స్ దాదాపు 1,700 నుంచి ఇప్పుడు 1,000 రూపీస్కి వచ్చింది. అలాగే ఇంకా మళ్ళీ బాగా తగ్గిన కంపెనీస్ లోదా అది 1,600 నుంచి ఇప్పుడు 1,200 దగ్గరికి వచ్చింది. తర్వాత ఈవెన్ డీమార్ట్ మనం రెగ్యులర్గా చూసుకునే డీమార్ట్ తీసుకుంటే 5,400 నుంచి వాళ్ళ 3,700 వచ్చింది. సో ఇలా బాగా తగ్గాయి కాబట్టి ఇవి అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని మంచి సెలెక్టివ్ స్టాక్స్. నెస్లే ఉంది. నెస్లే 2,780 నుంచి ఇప్పుడు 2,200 దాకా వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పిన కంపెనీ అన్నీ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్. దాదాపు 50 ఇయర్స్ మినిమం చరిత్ర ఉంది. అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పోజర్ ఉంది. ఫ్రంట్ ఎండ్ స్టాక్స్. కాబట్టి వీటిలో మీరు సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అసెట్ని బిల్డ్ చేసుకోవడానికి చూడొచ్చు. 1 ఇయర్ స్పాన్లో ఇవన్నీ కూడా మార్కెట్స్ అన్నీ మనకందరికీ తెలుసు. మార్కెట్స్ అనేవి టెంపరరీయే. ఈ కరెక్షన్స్ ఇవన్నీ లాంగ్ రన్లో ఇండియా అనేది మంచి బూమింగ్ మార్కెటే. కాబట్టి ఇవన్నిటిని మన రీటైల్ క్లయింట్స్ అందరికీ కూడా ఇది ఒక అవేర్నెస్ కింద మేము ఎడ్యుకేషన్ పర్పస్ కింద ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వీటిలో మీరు ఏమన్నా మంచి కంపెనీలు మీ యొక్క ఫైనాన్షియల్ అనలిస్ట్తో సజెషన్స్ తీసుకొని వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.